ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. కోరిన వారికి కోరికలు తీర్చుతూ కొంగు బంగారంలో విరాజిల్లుతున్న ఫాతేపూర్ మైసమ్మ దేవాలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆదివారం, శుక్రవారం, మంగళవారం రోజుల్లో భక్తులు భారీగా సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. మహబూబ్ నగర్ జిల్లా నుండి కాకుండా హైదరాబాద్ నుండి, కర్ణాటక రాష్ట్రం నుండి సైతం భక్తులు భారీ సంఖ్యలో ఫాతేపూర్ మైసమ్మ దేవాలయానికి వచ్చి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రశాంతమైన అడవి మధ్యలో ఉన్న ఫాతేపూర్ మైసమ్మ దేవాలయం ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది. ఈ సందర్భంగా మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధి ఎంవి రమణ ఫాతేపూర్ మైసమ్మ దేవాలయం చేరుకొని అమ్మవారి మహిమలను భక్తులకు వివరించారు. ఫాతేపూర్ మైసమ్మ దేవాలయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి నవాబ్పేటకు పోయే దారిలో 6 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఫతేపూర్ మైసమ్మ దేవాలయంలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం కమిటీ తర్వాత సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనము మహబూబ్ నగర్ జిల్లా ఫతేపూర్ మైసమ్మ టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రతి ఆదివారము మరియు మంగళవారం, శుక్రవారం, శనివారం కూడా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు, మొక్కులు తీర్చుకుంటుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ దాదాపుగా భక్తులు ఎంతోమంది మొక్కులు తీర్చుకోవడానికి ఈ విధంగా కోళ్ళు కావచ్చు, యాటలు కావచ్చు అమ్మవారికి ఇవ్వడమే కాకుండా భక్తులు కూడా కొన్ని కోరికలు తీర్చుకోవడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఫతేపూర్ మైసమ్మ టెంపుల్ అనేది గతంలో చిన్న గుడిగా ఉండేది. ప్రస్తుతము రోజుకు భక్తుల రద్దీ పెరగడం వలన దేవస్థానం కమిటీ కూడా అన్ని రకాల ఏర్పాటు చేయడము, ఇక్కడ వారికి కావాల్సిన టెంకాయలు కావచ్చు, తర్వాత వివిధ రకాల షాపింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఒక లైనింగ్ అనేది కూడా ఏర్పాటు చేశారు. పూజలకు సంబంధించి టికెట్ తీసుకుని లోపలికి పోయి దేవుని దర్శనం కూడా చేసుకుంటారు, అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ భక్తులు వారి కోరికలు తీర్చుకోవడానికి కూడా ఎన్నో రకాలుగా కూడా ఈరోజు మొక్కుబడి తీర్చుకోవడానికి కూడా భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. యాటలను తీసుకోవడం జరుగుతుంది. కంపల్సరీగా అమ్మవారిని ఈరోజు ఏదైతే మొక్కుబడి ఉంటుందో తప్పకుండా కూడా కోరికలు నెరవేరుతాయని కూడా భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ప్రతి శుక్రవారం కావచ్చు, శనివారం, ఆదివారం కావచ్చు భక్తులు కొన్ని వందల సంఖ్యలో కూడా ఇక్కడ ఇక్కడ భక్తులు ఉంటారు.
అనంతరము ఇక్కడ ఏర్పాట్లు అంటే యాటలు కోయడానికి కోళ్ళు కోయడానికి కూడా ఇక్కడ అన్ని రకాల కూడా ఈరోజు ఏర్పాట్లు కూడా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు. చూస్తున్నాము, భక్తుల రద్దీని చూస్తున్నాము. ఈరోజు బోనాలు ఎత్తడము, వారి కోరికలు తీర్చాలని చెప్పేసి అమ్మవారిని కూడా పూజించుకోవడము, తర్వాత ముక్కుబళ్ళు తీసుకోవడం కూడా మనం చూస్తున్నాము. ఫతేపూర్ మైసమ్మ అంటే అమ్మవారు పిలిస్తే ఎమ్మడే పలికే విధంగా కోరికలు తీర్చే తల్లిగా కూడా ఈరోజు ప్రసిద్ధి చెందింది. రోజు రోజుకు మన తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా దాదాపు మిగతా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రం నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కూడా, అంటే మన రాష్ట్రంతో కాకుండా కూడా బయటి రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు ఫతేపూర్ మైసమ్మ అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్నారు. ఎంవి రమణ, మిత్రను ఛానల్ నుండి ఫతేపూర్ మైసమ్మ దేవస్థానము, మహబూబ్ నగర్ జిల్లా.